ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడు ఒక మాట తెలియపరుస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజు నా దేవుని వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే నిర్గమాకాండము 20వ అధ్యాయం 5వ వచనం. ఏలి అనగా నీ దేవుడినైన యెహోవాకు నేను రోషం గల దేవుడను, నన్ను దోషించే వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు. ఈ లోకంలో దేవుడిని దోషించి దేవుడి మాటని తృణీకరించి మాట్లాడే వాళ్ళకి చాలా కఠినమైన పరిస్థితులు ఉంటాయి. మరి వాళ్ళ కుమారులకి కూడా మరి ఎంతో దోషణ వాళ్ళు పొందుకుంటారని ఈ రోజున తండ్రి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున ఈ భూమి ఆకాశాన్ని సృష్టించిన వ్యక్తి ఒక్కడే, ఆయన ఒక్కడే ఈ లోకంలో ప్రతి మానవుడికి కూడా దేవుడు. ఆయన్ని దోషించి ఆయన మాటను తృణీకరిస్తే మనకి, మన బిడ్డలందరికీ కూడా 4-3 తరాల వరకు ఆయన మరి శాపం మన మీదకి వస్తుందని ఈ రోజున దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నా సహోదరి, నా సహోదరుడా, ఈ లోకంలో ఉన్నన్ని రోజులు మన దేవుణ్ణి ఎప్పుడు కూడా ఘనపరిచి, దేవునికి ఎప్పుడు కూడా కృతజ్ఞత తెలియపరిచే వాళ్ళుగా ఉండాలి తప్ప దేవుడిని తృణీకరించి దేవుని వాక్యాన్ని దూషించి మనం మాట్లాడగలిగితే ఈ లోకంలో మనం చాలా కఠినమైన పరిస్థితులకు వెళ్ళిపోతాం. అదేవిధంగా మన బిడ్డలు కూడా అలాంటి కఠినమైన స్థితిలోకి వెళ్ళిపోయి మనం చాలా నీచమైన పరిస్థితులకు వెళ్ళిపోతాం. రేపు మరణించిన తర్వాత కూడా దేవుణ్ణి దూషించిన వాళ్ళకి చాలా కఠినమైన పరిస్థితులు ఉంటాయి. ఈ రోజున భూమి అనేది ఎలా ఉన్నదో అలాగే ఒక రోజున మరణించిన ప్రతి మానవుడికి కూడా పరలోకం కూడా అలాగే ఉన్నది. ఎవరైతే తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో రక్షించబడుతూ ఉంటారో, ఎవరైతే ఈ లోకంలో ఉన్నన్ని రోజులు ఆయన చెప్పిన ప్రతి ఆజ్ఞ అనుసరించి జీవితాన్ని జీవిస్తారో వాళ్ళు మాత్రమే రేపు రోజున ఆయన సన్నిధిలో నిలబడగలుగుతారు. ఎవరైతే ఆయన నామంలో రక్షించబడరో, ఎవరైతే ఆయన వాక్యాన్ని విశ్వసించారో, ఎవరైతే ఆయన ఆజ్ఞలను గైకొనగా విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉంటారో వాళ్ళు తెలియకుండానే చాలా కఠినమైన పరిస్థితులు వెళ్ళిపోయి నశించిపోతూ ఉంటారు. ఈ లోకంలో మరి మనుషుల్ని మోసం చేసి మనం బ్రతకొచ్చు, కానీ దేవుని మోసం చేసి మనం ఏమాత్రం కూడా బ్రతకలేం. కాబట్టి నా సహోదరి, నా సహోదర, మన జీవితంలో ఎంత డబ్బు ఉన్నా, ఎంత సంపద ఉన్నా, ఎంత జ్ఞానం కలిగి ఉన్నా, ఎంత సపోర్ట్ మనం కలిగి ఉన్నా కూడా ఈ లోకంలో మన డబ్బు, సంపద, ఆస్తిని అన్ని కూడా మనం దాచుకోవచ్చు, కానీ మరణాన్ని మనం దాచుకోలేం. ఎప్పటికైనా కూడా ఈ లోకంలో మనం మరణించాల్సింది. ఎప్పటికైనా కూడా ఈ లోకంలో మరణాన్ని మనం పొందుకుని లోకాన్ని వదిలేసి వెళ్ళిపోవలసింది. ఈ లోకంలో మరణాన్ని చేయించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఈ లోకంలో ఈ భూమి ఆకాశాన్ని సృష్టించిన కుమారుడైన యేసుక్రీస్తు ఒక్కడే ఉన్నాడు, మరణాన్ని చేయించేవాడు. ఆయన నామంలోనే మళ్ళీ మనం తిరిగి లేవగలుగుతాం తప్ప మళ్ళీ ఏ నామం, ఏ మనుషుడు కూడా మన బ్రతుకుని మళ్ళీ మార్చగలిగేవాడు లేడు. మన బ్రతుకు మళ్ళీ ఇంకొక జీవితంలోకి నడిపించగల దేవుడు లేడని ఈ రోజున మనందరికి కూడా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో దేవుడిని దోషించి మనం ఎక్కడికి వెళ్ళి బ్రతకలేవని, దేవుడు మాటలు త్రోసివేసి ఎక్కడికి వెళ్ళి జీవితాన్ని జీవించలేవని ఈ రోజున దేవుడు మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ రోజున మనం ఎంత హెచ్చించబడినా, ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నా కూడా దేవుడు అనగానే భయభక్తులు కలిగి, దేవుడు అనగానే ఓర్పు కలిగి, సహనం కలిగి మనం ఉండాలి. మన బిడ్డలకు కూడా తెలియపరుస్తూ దేవుడి భయభక్తులు కలిగే విధంగా మరి తెలియపరుస్తూ ముందుకు నడిపించాలని ఈ రోజున ప్రతి మానవుడికి కూడా దేవుడు ఈ రోజున ఈ మాట తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి నా సహోదరి, నా సహోదర, ఈ రోజు ఈ భూమి ఆకాశం ఎలా మరి అయితే మనకు సృష్టించబడినట్టు కనపడుతూ ఉన్నదో అలాగే ఈ భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడు కూడా ఉన్నాడు అనే మాట కూడా అంతే నిజం. ఈ లోకంలో ఏదైనా వస్తువు తయారు చేయాలంటే ఒక మనిషి తయారు చేస్తే ప్రపంచం మొత్తం కూడా చెప్పుకుంటాం. ఈ రోజు మనం వాడుతున్న ఈ వస్తువును తయారు చేసిన మనిషి ఒకడు ఉన్నాడు అని మనం తెలియపరుచుకుంటూ ఉంటాం. అలాగే ఈ భూమి ఆకాశాన్ని సృష్టించిన వ్యక్తి కూడా ఒక తండ్రి అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన ఒక్కడే దేవుడు, ఆయన ఒక్కడే శక్తిమంత గల దేవుడు. కాబట్టి ఈ లోకంలో ప్రతి మానవుడిని కూడా తన అరిచేతుల్లో చెక్కుకొని ఈ లోకానికి తీసుకొచ్చిన వాడు. కాబట్టి ఆయన్ని త్రోసివేసి, ఆయన చెప్పిన ఆజ్ఞలను త్రోసివేసి, ఆయన్ని మరి నెట్టివేసి మనం ఎక్కడికి వెళ్ళి బ్రతకలేం. కాబట్టి చాలా కఠినంగా ఉంటాయి, చాలా కఠినమైన పరిస్థితులు ఉంటాయి దేవుడిని త్రోసివేస్తే. కాబట్టి మన దేవుని యందు ఎప్పుడు కూడా భయభక్తులు కలిగి ఉండాలని, మరి ఈ రోజు వరకు, ఈ సెకండ్ వరకు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండడం నాకు తెలియదు, కానీ ఈ రోజు నుంచి, ఈ సెకండ్ నుంచి, ఈ నిమిషాల నుంచి ఈ వాక్యాన్ని బట్టి, ఈ ఆలోచన బట్టి దేవుని యందు భయభక్తులు కలిగి మనము, మన బిడ్డలు రాబోయే రోజు దేవుని యందు ఓర్పు కలిగి ఉండే విధంగా ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని దోషిస్తే ఎలాంటి కఠినమైన పరిస్థితి ఉంటుందో కూడా ఈ రోజున మనందరికీ కూడా దేవుడు తెలియపరిచి ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం ఎలా బ్రతకాలో,
ఎలా జీవించాలో, ఎలాంటి ఓర్పు కలిగి, ఎలాంటి సహనం కలిగి ఉండాలో కూడా ఈ రోజున ఈ వాక్యం ద్వారా మన అందరితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటను బట్టి, ఈ ఆలోచన బట్టి దేవుడికి కృతజ్ఞత తెలియపరుచుకుని మళ్ళీ రేపు ఉదయ కాలంలో మరి దేవుడు కొన్ని విషయాలు మనకు ప్రతిరోజు కూడా ఒక మాట తెలియపరుస్తూ మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతిరోజు కూడా ఒక విషయాన్ని తెలుసుకుని మన హృదయంలో బలపరుచుకుని మన జీవితాన్ని మార్చుకుని సరిదిద్దుకుని దేవుడు రాకడ సమయం వచ్చినంత వరకు ఓర్పు కలిగి సహనం కలిగి ఉండాలని ఈ రోజున దేవుడు మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ మాటను బట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన యేసయ్య, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. బ్రతుకు తండ్రి, ఈ రోజున ఈ మాటను బట్టి, ఈ ఆలోచనను బట్టి తండ్రి, నిన్ను దూషించిన వారి ఎడల తండ్రి ఎంతో మరి నీ శాపం వస్తుందని, మరి బిడ్డల మీద కూడా వస్తుందని తండ్రి ఎంతగానో ఈ విషయాన్ని మాకు తెలియపరిచిన మాటను బట్టి కూడా నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను ప్రభా. బ్రతుకు తండ్రి, నా సహోదరి, నా సహోదరులు కూడా మరి కొన్ని విషయాలు తప్పిపోయి మరి ఏదైనా కూడా తండ్రి నీకు వికృతంగా పలుకుతూ ఉన్నారేమో, నిన్ను దూషిస్తూ మాట్లాడుతూ ఉన్నారేమో, తెలియక తండ్రి కొంతమంది తండ్రి నేను దూషించుకుని జీవితాన్ని జీవిస్తూ మరి బ్రతుకుతూ ఉన్నారేమో ప్రభా. వాళ్ళకున్న డబ్బు, సంపద, ఆస్తిని బట్టి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారేమో, తెలియక చేసిన వాళ్ళని ఎప్పుడు కూడా క్షమిస్తూ ప్రభా. ఒకవేళ ఇప్పటి వరకు తండ్రి తెలియక పొరపాటు చేసి ఉంటే ఈ రోజున ఈ సెకనన్న తండ్రి నీ కాళ్ళ దగ్గరికి వచ్చి తండ్రి నన్ను క్షమించు ప్రభు అని అడుగుతున్నా ప్రతి బిడ్డను కూడా తండ్రి జ్ఞాపకం తెచ్చుకుని రాబోయే రోజుల్లో తండ్రి మరి నీ ఆలోచనలు గ్రహించి, నీ సిద్ధపాటుని గ్రహించి బ్రతుకు తండ్రి నీ రాకడ సమయం వచ్చినంత వరకు తండ్రి నువ్వు చెప్పిన ప్రతి మాటని, నువ్వు చెప్పే ప్రతి ఆలోచనను కూడా తండ్రి మా హృదయంలో పెట్టుకుని ప్రతి రోజును కూడా మేము నడిచే ప్రతి ఆలోచన, మేము నడిచే ప్రతి అడుగులో కూడా తండ్రి నీ వాక్యాన్ని అనుసరించి ముందుకు వెళ్ళడానికి నీ కృపతో బలపరిచి నడిపించి సహాయం చేయమని నేను కోరుకుని ఉన్నాను. ఈ రోజు ఇచ్చిన ఈ మాటను బట్టి, ఈ ఆలోచన బట్టి, ఈ తలంపులను బట్టి కూడా నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇంకేమైనా తండ్రి మాలో ఏవైనా లోపాలు ఉంటే తండ్రి ఆ విషయాలు కూడా తండ్రి మాకు సరిదిద్ది చేసి ముందుకు నడిపించి సహాయం చేయమని కోరుకుని ఉన్నా. ఈ మాటను బట్టి, ఈ ఆలోచన బట్టి, స్థితిని బట్టి కూడా నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియపరచుకుంటూ ఉన్నా. ఈ చిన్న ప్రార్థన, ఈ చిన్న ఆలోచన నీ సన్నిధిలో చేర్చుకుని మళ్ళీ రేపు ఉదయ కాలమున ప్రభు నీ కాళ్ళ దగ్గర రావడానికి నాకు, నా సహోదరులకి, ప్రతి ఒక్కరికి కూడా ఇంకొక అవకాశాన్ని దయచేసి నడిపించి సహాయం చేయమని కోరుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి ఈ రోజున దేవుడు మనందరితో మాట్లాడిన ఈ మాటను బట్టి దేవుని యందు మనం చాలా జాగ్రత్తగా ఉంటూ దేవుని దూషించకుండా మనము మన బిడ్డలందరూ కూడా సంతోషంగా ఉండాలని ఈ రోజున మనతో మాట్లాడిన దేవుని మాటను బట్టి దేవునికి కృతజ్ఞత తెలియపరచుకుంటూ ఈ రోజు అంతట్లో మనం ఈ విషయాన్ని మన హృదయంలో పెట్టుకుని ముందుకు వెళ్ళాలని ఈ రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.